మత్తయి సువార్త క్షతీనంద్రనే మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం తీయండి ఒకసారి. మత్తయి సువార్త 3వ అధ్యాయము 10వ వచనం అండి. అప్పుడే గొడ్డలి చెట్ల మీద ఉంచబడి ఉన్నది కనుక మంచి ఫలం ఫలింపని ప్రతి చెట్టును నరకబడి అగ్నిలో వేయబడి. ఆమేన్. యేసు ప్రభువా మీకు వందనాలు స్వామి. ప్రభువా ఈరోజు శుక్రవారం కాబట్టి, స్వస్థత ప్రార్థన కాబట్టి దేవా మా అందరినీ దేవా ప్రేమించి ఈ నెలలో మొదటి శుక్రవారం నాడు తండ్రి మీ మందిరానికి వచ్చి మీ దగ్గర దీవెనలు పొందుకునే భాగ్యం ఇచ్చిన దేవా, అదే రీతిగా దేవా మీరు మాతో మాట్లాడండి స్వామి. ప్రతి ఒక్కరు కావాల్సిన వర్తమానం అందించి ప్రభా ప్రతి ఒక్కరిని వెలిగించండి. ఆనాడు పండిత రామబాయి గారిని ఎలాగైతే మీరు వెలిగించారు ఆ రీతిగా దేవా మా అందరినీ వెలిగించమని, వాక్యము ద్వారా మమ్మల్ని బలపరచమని, రాకడికి సిద్ధపరచమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున పరమ తండ్రి ఆమేన్. అందరికి మరొకసారి మరి నా తండ్రి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు అంటున్నారండి, బాప్తిస్మిచ్చి యోహాన్ గారు అంటున్నారండి ఏమని అంటే, ఇప్పుడే గొడ్డలి చెట్లు వేరన ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలము ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో పడేస్తాము అంటున్నారండి. అంటే ప్రతి మనిషి కూడా ఒక చెట్టు లాంటి వాడు. ఏంటండి, ప్రతి మనిషి కూడా ఒక చెట్టు లాంటి వాడు. ఈ మనిషి ఏం చేయాలంటండి, ఫలించాలి. ఏం చేయాలి, ఫలించాలి. అనేకులకు ఏం ఇవ్వాలండి, నీడనివ్వాలి. ఇలా కాకపోతే, ఫలించకపోతే దేవుడు ఏం చేస్తాడు అంటే వారిని తీసివేస్తాడు. కాబట్టి అండి ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరన ఉన్నది, మంచి ఫలాలు ఫలించే ప్రతి చెట్టును కూడా నరికి అగ్నిలో పడేస్తారు అనండి బాప్తిస్మిచ్చి యోహాన్ గారండి చెబుతున్నారు. ఇక్కడ చూడండి ఒకసారి, మీకు చెట్టు కనబడుతుంది. ఏం కనబడుతుందండి, చెట్టు కనబడుతుంది. ఏం చెట్టు అండి అది, మామిడి చెట్టు. ఈ చెట్టుని ఏమున్నాయండి, పళ్ళు ఉన్నాయి కదండి. ఈ చెట్టుని చూసినట్టండి ఎంత కాయలు కాసిన చెట్టుని చూస్తే ఎవరికైనా ఏమనిపించదు, కోసుకుని తిని ఏమనిపించదు కదండి. అలాగే వచ్చారు కొంతమంది. చూడండి ఒకసారి ఏమైనా కొంతమంది పిల్లలు వచ్చంటండి రాళ్లతో కొట్ట మొదలు పెట్టారంట. ఈ వేసవకాలం సెలవులు వస్తే చాలు ఒకప్పుడు ఏం చేసేవారు, పిల్లలందరూ పొలాలకు వెళ్ళిపోయి చెరువు గొట్లకి వెళ్ళిపోయి మామిడికాయల్ని, ఈతకాయల్ని, లేకపోతే ఏదో ఒక రకాల కాయలు ఉంటాయి కదా, రాళ్ళు కొట్టి రాళ్ళని కాయని తీసుకుని వెళ్ళండి శుభ్రంగా ఉప్పు కారం పెట్టి తినేసేవారు. అదొక సంతోషం, అవునా కదా. అంతే పెద్దలు అంటారు, పళ్ళున్న చెట్టుకే రాళ్ళ దెబ్బలు అన్నారు కదండి. నిజంగా ఈ చెట్టు ఫలించినప్పుడండి నిజంగా అంటే ఈ చెట్టు కాసిన బిడ్డలు ఏంటంటే ఫలాలండి, అవునా కదా. చెట్టు తల్లి లాంటిది, కాయలు ఎలాంటివి అండి, పిల్లల లాంటి బిడ్డలు లాంటివండి. ఇప్పుడు నిజంగా పువ్వు పోస్తుంది, ముందు పువ్వు పోస్తుంది, దాంట్లో నుంచి పిండి వస్తుంది, పిండి ఏమో పెద్దదవుతుంది, పండుగా మారుతుందండి. ఇవన్నీ ఎవరు చూస్తారండి, చెట్టు చూస్తుంది. చెట్టు చూసి మురిసిపోతా ఉంటుంది. మనం కూడా చూడండి, బిడ్డ పుట్టిన తర్వాత మురుస్తాము, ఎదిగిన తర్వాత మురుస్తాం. ఇలా జస్ట్ మా పాప తీసుకొని పరసపోజు పుట్టిన వెంటనేనండి కొంతకాలం అయినాక కేకలు మొదలు పెడతారు, ఓ కొడతాం మొదలు పెడతారు, తర్వాత బోల్తా పడతారు, తర్వాత పాకుతారు, తర్వాత లెగుస్తారు, నిలబడతారు, నడుస్తారు, ముసి మాటలు చిన్న చిన్న మాటలు మాట్లాడతారు. ఇలా దినదినము వృద్ధి కొలిది మనకి ఏమనిపించదండి, చాలా సంతోషం అనిపిస్తుంది, అవునా కదండి. ఈ చెట్టు కూడానండి ఈ పువ్వును, తర్వాత పిందులను, తర్వాత కాయని, తర్వాత ముగ్గిపోయిన పండుని చూసి చెట్టు కూడా చాలా మురిసిపోతూ ఉంటుందండి. ఈ మురిసిపోతున్న టైంలో ఏం చేస్తారంటే చాలా మంది వచ్చండి రాళ్ళేయడం మొదలు పెడతారు. ఈ రాయి దెబ్బ ఎవరు తగులుతుంది, చెట్టుకి తగులుతుంది, పండుకు తగులుతుంది. ఇప్పుడు ఈ చెట్టుకి బాధ సంతోషమా, బాధే కదండి, చాలా బాధ. ఒక్కొక్క పండు కింద రాలుతున్నప్పుడు అండి, ఒక్కొక్క బిడ్డ కోల్పోతున్నప్పుడు చెట్టు ఎంత బాధపడుతుంది చెప్పండి సరే, చాలా బాధపడుతుంది. కానీ అదే చెట్టు ఏం చేస్తుందంటే ఆ రాళ్ళు కొట్టిన వారి యొక్క ఆకలి తీరుతుందండి. ఏం చేద్దండి, ఎవరైతే కొట్టారో పళ్ళును వారికి ఏం చేస్తుందంటే ఆకలి తీరుస్తుంది. ఏం తీరుస్తుందండి, ఆకలి తీరుస్తుంది. తన అయ్యో నన్ను కొట్టారు కదా అని కోపగించుకోవద్దండి. ఎంత బాధ ఉన్నా సరే లోపలే మిగిల్చుకునండి. పైగా ఏం చేస్తున్నారు వాళ్ళు చూడండి, చెట్టు కింద కూర్చుని తినేస్తున్నారు పళ్ళు. చాలా మంది ఏం చూడండి, ఒకప్పుడు మనందరం అదే చేసి ఉంటాం,
రాళ్ళు కొట్టి అక్కడే ఉప్పు కారం పట్టుకెళ్ళిపోయండి చెట్టు కింద అందరూ కూర్చుని ముక్కలు కోసేసండి పంచుకుని సంతోషంగా తినేస్తాం. దేని కింద? చెట్టు కిందే. అవునా కదా? తనను బాధ పెట్టిన వారి యొక్క ఆకలిని కూడా తీరుస్తుంది ఏంటండి? చెట్టు. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడానండి తనను బాధ పెట్టిన వారి యొక్క బాధలు తీర్చాడు, ఆకలి తీర్చాడండి. ఎవరండి? యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు చెట్టులా అనుకుందామని ఫర్ సపోజ్ ఆయన ఒక చెట్టు. ఆ చెట్టుకి అన్ని ఫలాలు ఉన్నాయి. ఆయన దగ్గర నీకు మంచి లక్షణాలు ఉన్నాయండి. ఏంటి లక్షణాలు? కొట్టినవాడిని కొట్టలేదు, తిట్టినవాడిని తిట్టలేదు, పాపాత్మలను నువ్వు పో అని అనలేదు, రోగులను చూసి చిచ్చి నీ దగ్గర కొంపోతుంది, నేను చూస్తుంటే నాకు ఒక అదో రకంగా అనిపిస్తుంది, నువ్వు వెళ్ళి పక్కన కూర్చో అని అనలేదండి. ఆయన దగ్గరికి వచ్చి ప్రతి ఒక్కరిని హత్తుకున్నాడు. కుష్టి రోగుల్ని ఎవరైనా ముట్టుకుంటారా? ముట్టుకోరు. ఆయన మాత్రం ఏం చేశాడంటే హత్తుకున్నాడండి, కౌగులించుకుని బాగు చేశాడు. పాపాత్ములండి, వ్యభిచార స్త్రీని అందరూ ఏం చేసేవారండి? తక్కువగా మాట్లాడేవారు, ఏకవచనంతో మాట్లాడేవారు. అటువంటి వ్యభిచార స్త్రీని ఏమన్నాడు? అమ్మా అన్నాడండి. తను పట్టి బంధించేదానికి కారణమైన నమ్మక ద్రోహి ఇస్కరియోతు యోధ శిష్యుడు చెలికాడా అన్నాడండి. తనను పట్టుకుంటాక వచ్చిన మలుకు యొక్క చెవిని పేతురు గారు కోపం వచ్చి నరికేస్తే, నా గురువు గారిని పట్టుకుంటాక వస్తావేంట్రా నువ్వు, మా గురువు గారిని నువ్వు బంధించేద్దాం అనుకున్నావేంట్రా నువ్వు అని వెంటనే కత్తి తీసండి చెవి నరికేస్తాడు. చెవి నరికితే ప్రభు అంటారు, కత్తి లోపల పెట్టు, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే చనిపోతాడు అని చెప్పండి. వచ్చి ఆ చెవి తీసండి కింద నుంచి ఇలా చెవి మళ్ళా పెట్టి బాగు చేస్తాడు. చూడండి, అంటే తను పట్టుకుంటాకు వచ్చినాను కూడా ఏం చేయదండి, బాగు చేశాడు. పట్టుకుని బరబరా లాక్కెళ్ళిపోయారండి. మనం చెప్పుకున్నాం ఆ రాత్రి కాలంలో 6 కోట్లు తిప్పారంటండి. ఎన్ని కోట్లు అండి? 6 కోట్లు తిప్పారంటండి. ఒక రాత్రే, గురువారం రాత్రి పట్టుకున్నారు ఆయన్ని, 6 కోట్లు తిప్పారు. శిలువ శ్రమను శిలువ శిక్షను వాళ్ళు వేయించారు. రబరబరా లాక్కుని వెళ్ళిపోయారండి. రాక్కుని వెళ్ళిపోతున్నప్పుడు అండి అనేకులు చూసి ఏడుతుంటే, నా కోసం ఏడవద్దు, మీకోసము మీ బిడ్డల కోసము ఏడవని చెప్పండి. వెంటనే సిలువేశారు, నిలబెట్టేశారు సిలువ మీద 2 చేతులు. ఇంకా ఆ సిలువ మీద వాళ్ళు తాళ్ళతో కట్టలేదండి. ఏం చేయలేదండి? తాళ్ళతో కట్టలేదు. ఏం చేశారంటే ఈ చేతిలో ఒక మేకు, ఆ చేతిలో ఒక మేకు, 2 కాళ్ళ మీద ఒక మేకు. ఇప్పుడు ఈ సిలువ మీద వేలాడదాకి ఏంటి ఆధారము? మేకులే. మేకులు ఎక్కడున్నాయే? చేతిలో ఉన్నాయి. మేకులు దిగడమే భయంకరమైన బాధ అంటే ఇప్పుడు ఆ మేకుల మీద శరీరం అంతా ఆధారపడాలి. 12 కేజీలు ఒక 50 కేజీ 70 కేజీ ఉందాం పరసపోజ్ అండి. ఈ 70 కేజీల మనిషి కూడా దేని మీద ఆధారపడాలండి? మేకుల మీద ఆధారపడాలి. ఎంత బాధ! పైగా బట్టలు తీసేశారు, రక్తాలు వచ్చేలా కొట్టేశారండి. ఓ పక్క నుంచి ఎండ, అదేంటి అంట? కొండ అంట అండి. కొండ మీద ఎండ లెక్క చెప్పండి ఒకసారి. గొలుగోతా కొండ మీద, కొండ పేరు గొలుగోతా. ఇక్కడ కొండ మీద ఎండలో బాగుంటాయా తక్కువగా ఉంటాయా? మీరు మధ్యాహ్నం మాటలు చూడండి, 2 స్టేల్ బిల్డింగ్ ఉన్న వాళ్ళు ఎక్కువ చూడండి ఒకసారి. 2వ స్టేల్ ఉన్న వాళ్ళకండి ఆయుచ్చేత ఉంటది. ఎందుకు? వాళ్ళు ఎండకి ఇంకా దగ్గర ఉన్నారని. 2 స్టేల్ 3 స్టేల్ బిల్డింగ్ ఉన్న వాళ్ళకి అంత వేడి వస్తుంటే ఈయన కొండ మీద ఉన్నాడు. కొండ అనేది చిన్న ఎంత ఉంటదండి? పెద్ద కొండ ఉంటది. ఆ కొండ మీద ఉదయం 9 గంటలకి సిలువ వేశారంట ఆయన్ని. మధ్యాహ్నం 3 గంటల దాకా అలాగే ఉన్నాడంటండి సిలువ మీద. ఎలాగా? 6 గంటల సేపు మేకుల మీదే ఆధారం చేసి ఉన్నాడంటండి ఆయన. ఈలోపు ఆయన అనేక నిందలు, అవమానాలు అండి. అప్పుడు అంత బాధలో కూడా ఆయన అంటున్న మాట ఏమిటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనక వీరిని క్షమించుము. ఒక పక్క నుంచి ఎండ, ఒక పక్క నుంచి గాయాలేమో మండిపోతున్నాయి, రక్తం కారిపోతుంది. ఒక పక్క నుంచి నిందలు, అవమానాలు. ఓ అనేకులు బాగు చేసిన వాడా, చనిపోని తిరిగి లేపిన వాడా, కుష్ఠరోగులు బాగు చేసిన వాడా, నువ్వు లేగలేవా? నువ్వు దిగలేవా? దమ్ముంటే దిగు, అప్పుడు నమ్ముతాం నువ్వు నిజమైన దేవుడు అని. దమ్ముండి దిగు అనండి. నిజం అనేకమైన నిందలు, అవమానాలు. ఒక పక్క నుంచి అలా వెళ్ళిపోతున్న వాళ్ళంటండి. ఆనాడు సిలువ శ్రమ అంటేనంటండి ఎవరిని వేసేవారంటే అతి క్రూరుల్ని వేసేవారంటండి సిలువ శిక్ష. నువ్వు కూడా చూడండి, ఈ రోజు మనకి ఉరి శిక్ష వేసారనుకోండి అంటే వాళ్ళ అర్థం ఏంటి? వాళ్ళు చాలా చెడ్డవాళ్ళు. ఎంత చెడ్డవాళ్ళు కాకపోతే ఉరి శిక్ష వేసారు అంటారు మనవారు. అలాగే సిలువ శిక్ష పడ్డాది అంటే ఆ సిలువ అనుభవించిన వాడు చాలా దుర్మార్గుడు, దుష్టుడు,
కురుడైతేనే కానీ వేరండి. అటువంటి శిక్ష ఎవరికి వేస్తారండి? యేసుప్రభుకి వేస్తారు. అలా వెళ్తున్న వాళ్ళు అన్నారంటండి, అయ్యి బాబోయ్ వీడు ఏదో చాలా మంచుడు అనుకున్నాము, ఎంత దుర్మార్గుడా వీడు, ఎంత దుష్టుడా. అందుకే ఇతను ఏం చేశారు, ఈయన్ని సిలివేసి చంపేశారు. తుఫ్ అని ఉమ్మేసేలేరంటున్నారు. ఎవరంటే వాళ్ళు ఆయన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళే. ఎవరండి? ఆయన ద్వారా మేలు పొందుకున్న వాళ్ళే. నువ్వేదో మంచుడు అనుకున్నాము, నువ్వేదో ఉద్ధరింతావు అనుకున్నాము, మమ్మల్ని బాగు చేస్తే నువ్వు దేవుడు అనుకున్నాము, ఎంత దుర్మార్గుడువా నువ్వు. అందుకే నీకేం వేశారు? చూడండి, మన ఊరంతా ఒక వ్యక్తినండి సంఖ్యలు వేసేసి అంటే ఒక పెద్ద నేరస్తుడిగా తీసుకెళ్తాను పోలీసులు అనుకోండి. అలా కొంతమంది చూసి మంచుడు అనుకున్నామా, ఎంత దుర్మార్గుడు కాకపోతే ఎలా తీసుకెళ్తున్నారు, సంఖ్యలేసి తీసుకెళ్తున్నారంటే ఎంత పెద్ద నేరస్తుడో, ఎంత పెద్ద దొంగతనం చేశాడో, ఎంత పెద్ద నేరం చేశాడో. ఇప్పుడు దాకా మన దగ్గర మంచుడుగా నటించేశాడు. ఇప్పుడు ఏమైపోయింది, నిజము బట్టబడి అయిపోయింది, తగిన శిక్ష వచ్చింది. ఇంక నిజానిజాలు అవసరం లేదు మనుషులకండి. చూస్తారో చూసిన వెంటనే తీర్పు తీర్చేస్తారు, చూస్తారో తీర్పు తీర్చేస్తారు, వింటారో వాళ్ళు చెడ్డ పని చేశారో లేదో, ఎవరో చెప్పారు విన్నారు వెంటనే వాళ్ళు చెడ్డవాళ్ళంతా తీర్పు తీర్చేస్తారండి. ఇక్కడ యేసుప్రభువుని కూడా అయ్యయ్యో నాకు ఇంత మేలు చేశాడు కదే, అలాంటి వాడు కాదే అని అనలేదండి. ఏం చేశారండి, సిలివేసేశారు. సిలివేశారంటే వీడు చెడ్డోడు అని తీర్పు తీర్చేసండి. వెంటనే నోటంట ఉమ్మేసంటే వెళ్ళిపోరంట, చెట్టు అని ఉమ్మేశారంట. నిజంగా ఇవన్నీ ఆయనకి ఎలా ఉన్నాయి చెప్పండి ఒకసారి, రాళ్ళ దెబ్బలా ఉన్నాయి. ఎలా ఉన్నాయండి, రాళ్ళ దెబ్బలా ఉన్నాయి. ఈ రాళ్ళ దెబ్బలు తగిలినా కూడా ఆయన అన్న మాట ఏంటంటే, తండ్రి వీరు ఏమి చేయుచున్నారో వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించు. నిజంగా ఆయన ఒక చెట్టు అండి. ఎవరండి? ఆయన ఒక చెట్టు. ఆ చెట్టు ఏం చేస్తుందంటే తను కొడుతున్నా, తను తిడుతున్నా, తను చంపేస్తున్నా కూడా ఏం చేయమంటుందండి, క్షమించు 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 అంటున్నా. కాబట్టి అండి నిజమే. కాబట్టి చూడండి, సిలువ మీద నుండి యేసుక్రీస్తు ప్రభు అంటండి కొన్ని దీవులు ఇస్తున్నారు, ఒక ఫలాలు ఇస్తున్నారంటండి. మరి చెట్టు కదా, ఎవరండి ఇప్పుడు ఒక చెట్టు. ఈ చెట్టు మీద నుంచి మనుషులకి ఏమవుతుందో చూడండి ఒకసారి, ఫలాలు వస్తుంది. ఏమొస్తుందండి, ఫలాలు వస్తున్నాయి. ఈయన అంటండి చివరికి రామారామి 3 గంటల టైం అయిపోయిందంటండి. ఆయన తలవాళ్ళంటండి, తండ్రి నా ఆత్మను నీ చేతికి అప్పగిస్తున్నానని చెప్పంటండి. తలవాళ్ళు చచ్చిపోయాడంటండి. చనిపోతే ఒక రోమా సైనికుడు అంటండి, వీడు బతుకున్నాడా చచ్చాడా అని చెప్పంటండి ఒక బల్లి మిచ్చుకునంట ఇలా పొడిచాడంటండి. ఇక్కడ పక్కలో పొడిచాడంట. ఈ పక్కలో దిగిన బల్లి అంటండి ఇక్కడ దాకా దిగిందంట, గుండె దాకా వెళ్ళిందంటండి. ఆ గుండెకి తగిలంటండి, గుండె అంటండి నీళ్ళ వల్లే కారిపోయిందంట. అంటే గుండె నీరైపోయిందంట. అంటే మనం అంటాం కదా, గుండె చెరువైపోయిందని బాబు అంటాం కదండి, చాలా మంది అంటారు. అంటే అర్థం ఏంటి, అంత బాధ అంత వేదన కలిగిందండి బాబు అని అర్థం. యేసుక్రీస్తు ప్రభు పైకి ఏడవలేదు కానండి, లోపల అంత వేదన పడ్డాడు, అంత రోదన పడ్డాడు. చివరికి ఎలా ఒక్క సైనికుడు వెళ్ళి గుచ్చితే బల్లమండి గుండెకి తగిలి గుండె అండి ఎలా అయిపోయిందంట, నీరుగా కారిపోయిందంటండి. గుండె నీరైపోయిందండి, కారిపోయిందంట. ఈ కారిపోతున్నప్పుడు అంటండి ఆ బల్లెం పొడిచాడు కదా, ఆ బల్లెంలో నుంచి నీరు ఇలా కారుతుంది కదండి. ఈ పొడిచిన వ్యక్తి కంటండి చరిత్ర చెప్తాను, చరిత్రలో రాసి ఉందండి, బైబిల్ లేదు కానీ ఒక ఉంటుంది. అవునండి, ఒక కొండు కనపడదంటండి. ఈ పొడిచిన వ్యక్తి కంటే కొండు కనపడదంటండి. ఆ బల్లెం నుంచి వస్తున్న నీరంతండి వచ్చి కంటి పడ్డదంటండి. పడ్డాక వెంటనే చూపు వచ్చిందంట. వెంటనే అక్కడే అతను మోకరించి ఈ నిజముగా దేవుని కుమారుడే అన్నాడంటండి. అంటే తన పొడిచిన వాడు కూడా ఏం చేశాడు యేసుప్రభు అండి, బాగు చేశాడు. ఏం చేశాడండి, అంటే శత్రువు కూడా బాగు చేసిన వాడు తను నమ్ముకున్న వాళ్ళని బాగు చేయడా, బాగు చేస్తాడు. తను కొట్టి హింసించిన వాడు క్షమించిన దేవుడు తను నమ్ముకున్న వాడు క్షమించడా చెప్పండి సరే, క్షమించాడు. తనకే చూడండి, తను పట్టుకుంటాక వచ్చిన వాడు చెవునే బాగు చేసిన వాడు. మనకి ఏది నమ్మకం ఉంటాడో చెప్పండి ఒకసారి, ఇస్తాడు. మనం ఏమి చేయాలి, నమ్మాలండి. ఏం చేయాలండి, నమ్మాలి. ప్రభువా మా కోసం ప్రాణమే ఇచ్చావు, మా కోసం ఎన్నో త్యాగాలు చేసావు, మాకు ప్రాణం ఇచ్చేసావు అంటే నువ్వు ఏదైనా చేయగలవు అంటారు. అవసరమైతే నా బిడ్డ కోసం నా ప్రాణాన్ని ఇస్తానంటాడు తండ్రి. ప్రాణమే ఇస్తానన్నాడు అంటే ఏదైనా ఇవ్వకుండా ఉంటాడా,
ఈ ప్రపంచంలో అన్నిటికైనా విలువైనది, ఖరీదైనది ఏదైనా ఉన్నదంటే ప్రాణం అండి. ఏంటండి? ప్రాణం. ఇంకా భూ ప్రపంచంలో డబ్బైనా, బంగారం, ఆస్తిపాస్తున్న, అధికారం ఏదైనా సరే దేని తర్వాత? ప్రాణం తర్వాతే. ప్రాణం తర్వాతే. కాబట్టి అటువంటి ప్రాణమే ఇస్తాను అంటున్నాడు అంటే ఇవన్నీ ఇస్తాడు ఎవరు చెప్పండి ఒకసారి బిడ్డకే. అంటే ప్రాణం విలువైనది. ఈ విలువైన ప్రాణమే ఇచ్చేస్తాను నా కొడుకులకి, నా కూతురికి అని తండ్రి తల్లి చెబుతున్నారు అంటే వీళ్ళ కోసం ఏదైనా చేస్తాను చెప్పడం అర్థం అండి. అలాగే ఒకసారి అదిలేదులేండి చరిత్ర అంతానే. కాబట్టి ఇక్కడండి యేసు ప్రభు గారు తను చంపుతున్న వారు కూడా ఏమి ఇచ్చాడు అంటే ఫలాలు ఇచ్చాడు. ఆ చెట్టు అయితే ఎలాగైతే ఫలాలు ఇచ్చి వారు ఆకలి తీర్చిందో అదే రీతిగా యేసు ప్రభు తను కొడుతున్న వారికి క్షమించాడు, తను పొడిచిన వాడికి స్వస్థతనిచ్చాడు, తను పట్టుకుంటున్న వచ్చిన వాడికి చెవుని బాగు చేశాడండి. అంటే తాను చెట్టు అయిపోయాడు. చెట్టు అయిపోయిన ఈ తండ్రి ఏం చేశాడంటే అనేకులకు ఆకలిని తీర్చాడు. ఆయన ఇచ్చే ఫలాలు ఏమిటి అంటే మొట్టమొదటిది పాప క్షమాపణ. ఏమిటండి? యేసుక్రీస్తు అనే చెట్టు నుంచి వచ్చే ఫలము, పండు ఏమిటి అంటే పాప క్షమాపణ అండి. ఏంటండి? పాప క్షమాపణ. ఎవరైతే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి వారికి పాపాలను ఒప్పుకుంటారో ప్రతి ఒక్కరికి దేవుడు ఇచ్చే ఫలం ఏంటంటే పాప క్షమాపణ. చూడండి వాళ్ళందరూ ఏం పొందుకొని చెప్పండి ఒకసారి. శిలువ మీద యేసుప్రభు ఉన్నారండి, ఆయన దగ్గర నుంచి ఏమొస్తుందండి? పాప క్షమాపణ. ఏమొస్తుందండి? కనబడుతుందండి? పాప క్షమాపణ. శిలువ మీద నుంచి ఆయన చేతుల నుంచి ఏమవుతుందండి? పాప క్షమాపణ వస్తుందండి. వాళ్ళు పొందుకుంటున్నారు. ఇక రాయబడదండి, శిలువ నుండి యేసుక్రీస్తు విశ్వాసులకు ఇస్తున్న పాప క్షమాపణ అనే ఫలము. ప్రతి మనిషి కూడా వాళ్ళు ఏ మతస్థులైనా సరే, ఏ ప్రాంతం వారైనా సరే, ఏ భాష మాట్లాడేవారైనా సరే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపములను క్షమించు అన్న వెంటనే వచ్చే ఫలం ఏమిటంటే పాప క్షమాపణ. ఏంటండి? పాప క్షమాపణ. పాప క్షమాపణ అంత అవసరం అంటారా మనిషికి? చెప్పాలండి. పాప క్షమాపణ అంత అవసరం అంటారా? ఎందుకంటే అవసరము? పాప క్షమాపణ అవసరం కాబట్టి రావాల్సి వచ్చిందండి. పాపాన్ని పర్లేదులే అని టేకి టీజీగా తీసుకుని ఉంటే దేవుడు అనుద్దుడా? రాకపోదుడు. ఆయనే వచ్చాడు అంటే పాప క్షమాపణ, పాప విమోచన ఎంత బలమైనదో, ఎంత అవసరమైనదో ఒకసారి ఆలోచించండి. భగవంతుడే దిగొచ్చేశాడు అంటే పాప క్షమాపణ అంత అవసరం ప్రతి మనిషికి అండి. అందుకే ప్రతి మనిషి కూడా ఏం అవ్వాలంటే క్షమించబడాలి. ఏం చేయండి? క్షమించబడాలి. పాపం అంటండి మనిషిని ఏం చేస్తుందంటే చీకట్లో గెంటేస్తుంది అంటండి. ఏంటి ఆ చీకటి? నరకం అని చీకటి గెంటుతుంది అంటండి. అండి నరకం అని మరణం ఇస్తుందంటండి. పాపం వల్ల వచ్చే జీతం. సరేనండి ఒకసారి ఇక్కడ మీకు ఒక చూపిందని చూడండి ఒకసారి. ఏమిటంటే చూడండి, మన పెద్దలండి ఒక మాట అన్నారు. ఏమిటంటే హసతోమయ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. అంటే ఓ పరమాత్మ నన్ను అసత్యం నుండి సత్యం వైపుకు నడుపు. పాపం ఏం చేస్తుందంటే అసత్యంలో నడుపుతుందండి. ప్రతి మనిషి కూడా పాపం చేస్తున్నాడు అంటే అతడు ఎక్కడున్నాడు అంటే అసత్యంలో ఉన్నాడు. ఎక్కడున్నాడండి? అసత్యంలో ఉన్నాడు. అలాగే చీకటి నుండి నన్ను వెలుగు వైపుకు తీసుకువెళ్ళు. అందుకే అనకండి చూడండి, తమసోమ జ్యోతిర్గమయ. ఓ పరమాత్మ నేను చీకటిలో ఉన్నాను, నాకు వెలుగుని ప్రసాదించు అని ప్రార్థన చేశారు. ఎవరండి? మన పెద్దలు. అలాగే మృత్యోర్మ అమృతాంగమయ అంటే చూడండి, మృత్యు నుండి నన్ను అమరత్వం వైపునకు నడిపించు అని మన పెద్దలు ప్రార్థన చేశారండి. అంటే పాపం వల్ల మనిషి చీకటిలోకి వెళ్ళిపోతాడు కాబట్టి చీకటి నుంచి నన్ను వెలుగులోకి నడిపించు అని ప్రార్థన చేశారు. ఈ పాపం వల్ల నరకానికి వెళ్ళిపోతారు, చావుకు వెళ్ళిపోతారు. అందుకే ఏమంటారండి? మృత్యువు నుండి అమరత్వం. అమరత్వం ఎక్కడ ఉందండి? అమరత్వం స్వర్గంలో ఉందండి. కాబట్టి పాపం చేసిన ప్రతి వ్యక్తి కూడా నరకానికి వెళ్ళిపోతాడు. ఈ నరకం నుంచి, మృత్యువు నుంచి నన్ను తప్పించి అమరత్వాన్ని తీసుకుని వెళ్ళు అని ప్రార్థన చేస్తారు మన పెద్దలండి. కాబట్టి అసత్యము నుండి సత్యములకు నడిపించే వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభు. అందుకే అన్నారండి ఏమని? చూడండి ఒకసారి, నేనే సత్యము. ఏమన్నారండి?
యోహాను సువార్త 14:6 నేనే మార్గము. ఒకసారి తీయండి, ఒకసారి ఆ వచనం తీయండి ఒకసారి. యోహాను సువార్త 14:6 అండి. ఒకసారి యోహాను సువార్త 14:6 అండి. యేసు నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారాను తప్ప ఎవడును తండ్రి వద్దకు రాడు. ఆమేన్. ఇక్కడ చూడండి, ప్రభు అన్నారు నేనే సత్యము, నేనే మార్గము, నేనే జీవము, నా ద్వారా తప్ప ఎవరు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. మన పెద్దలు ఏమన్నారండి? నన్ను సత్యంలోకి నడిపించు, నేను అసత్యంలో ఉన్నాను అంటున్నారు. కాబట్టి సత్యం ఎవరండి ఇక్కడ? యేసు ప్రభు అన్నాడు కదా, నేనే సత్యము అండి. తర్వాత చావు నుంచి అమరత్వానికి నడిపించు అని అడిగారు పెద్దలు. ఆయన ఏమంటారు? నేనే జీవము, నేనే జీవాన్ని. అలాగే నేను చీకట్లో ఉన్నాను, మాకు వెలుగు ప్రసాదించు అని అడిగారండి మన పెద్దలు. అందుకే ఆయన ఏమంటారండి? చూడండి ఒకసారి, యోహాను సువార్త 8:12 నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఏంటండి? నేను లోకానికి. మన పెద్దలు ఏమడిగారు? మేము చీకటిలో ఉన్నాము, మాకు వెలుగు ప్రసాదించు అని అడిగారు పెద్దలండి, మన పెద్దలు పూర్వీకులు. కానీ ప్రభు ఏమంటున్నారు? నేను లోకానికి వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించేవాడు చీకటిలో నడువక జీవపు వెలుగు కలిగి ఉండును. యోహాను సువార్త 8:2 కాబట్టి యేసు ప్రభు నమ్ముకోవడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి అంటే, ఫలాలు ఏమిటి అంటే, ఒకటి ఏంటండి? అసత్యం నుండి సత్యంలోకి వెళ్ళిపోతాము, చీకటి నుండి వెలుగులోకి వెళ్ళిపోతాము, చావు నుంచి జీవానికి వెళతామండి. యేసుక్రీస్తు నుంచి వచ్చే ఫలాలు అన్నమాట. కాబట్టి పాప క్షమాపణ, పాప విమోచన వల్ల వచ్చే లాభాలు ఏమిటి అంటే, ఇప్పుడు చెట్టుకు రొబ్బ ఉందండి, ఆ రొబ్బకి ఏం చేస్తారు? కొన్ని కాయలు కాస్తాయండి. చెట్టులో నుంచి మళ్ళీ ఒక రొబ్బ వస్తుంది, ఆ రొబ్బలో నుంచి మళ్ళీ ఒక రొబ్బ వస్తుందండి, ఆ రొబ్బకి కొన్ని కాయలు కాస్తాయండి. అలాగే పాప విమోచన, పాప క్షమాపణ అనే రొబ్బ నుంచి అండి ఏమొచ్చినాయి అంటే చెప్పండి? చీకటి నుంచి వెలుగు వచ్చింది, అసత్యం నుండి సత్యం వచ్చింది, మృత్యువు నుండి అమరత్వం వచ్చిందండి. యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చే లాభాలు ఏమిటంటే ఈ 3 ఉన్నాయండి. ప్రతి మనిషికి కూడా ఏం కావాలి? వెలుగు కావాలి. ఏం కావాలి? సత్యం కావాలి. ఏమి కావాలి? అమరత్వం కావాలి. ఈ 3 ఎక్కడ దొరుకుతాయి? శిలువ మీద వేలాడుతున్న యేసుక్రీస్తు దగ్గరే దొరుకుతాయండి. కాబట్టి పెద్దలు అన్నారండి, ఏమన్నారు? అసతోమ సద్గమయ, తమసోమ జ్యోతిర్గమయ, మృత్యోర్మ అమృతాంగమయ, ఓం శాంతి శాంతి శాంతి. ఓ పరమాత్మ, నన్ను అసత్యం నుండి సత్యంలోకి నడుపు, చీకటి నుంచి వెలుగుకు నడుపు, మృత్యువు నుండి అమరత్వానికి నడుపు అని పెద్దలు ప్రార్థన చేశారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అనే చెట్టు నుంచి మనకు వచ్చే లాభం ఏమిటి అంటే, ఏంటంటే లాభం చెప్పండి ఒకసారి, చెప్పండి ఒకసారి. మళ్ళీ చెప్పాం కదా, యేసుక్రీస్తు అనే చెట్టు నుంచి మనకు వచ్చే లాభాలు ఏమిటి? ఫలాలు. ఏమిటి ఆ ఫలము? పాప క్షమాపణ. ఈ పాప క్షమాపణ వల్ల వచ్చే ఆనందం ఏమిటి? ఇప్పుడు పండు తింటున్నాం కదండి, చిన్నప్పుడు మనకి ఏం అనిపిస్తుంది? సంతోషం వస్తుంది, ఆకలి తీరుతుంది. ఎంత బాగుందోనండి బాబు పండు, చాలా బాగుంది అంటాము, అవునా కదా? అంటే సంతోషము. ఈ యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే పాప విమోచన వల్ల వచ్చే సంతోషం ఏమిటి అని అంటే, 1 సత్యము, 2 వెలుగు, 3 అమరత్వము. ఈ 3 పాప క్షమాపణలో దాగి ఉన్నాయండి. అందుకే పాప క్షమాపణ అంత అవసరం మనిషికి అండి. ఈ 3 ఇవ్వడం కోసమే యేసుక్రీస్తు ప్రభు భూలోకానికి వచ్చాడు, వచ్చి సిలువలో చనిపోయాడు. తేలిక తీసుకుంటారు చాలా మంది అండి. యేసుప్రభు చావునేమంటారండి? చాలా తేలిక తీసుకుంటారు. ఏముందిలే అండి, 2-3 మేకులు కూడా పీకులకు పడి సింపుల్గా నేస్తారండి. కానీ చాలా కష్టమైనది, చాలా కష్టమండి. మనిషి అండి మన మట్టికి మన పాపాలు తీసుకోలేము, అటువంటిది మనుషులందరి పాపాలు తీయాలని ఎంత కష్టమండి. ఒక భక్తుడు అన్నాడు, ఈ భూలోకంలో ఇసుక బరువైనది, ఇసుక కంటే రాయి బరువైనది, రాయి కంటే కొండ బరువైనది, కొండ కంటే పర్వతం బరువైనది, ఈ పర్వతం కంటే బరువైనది మనిషి చేసే పాపము అన్నాడండి. రాయి బరువు అండి, కొండ బరువు, పర్వతం బరువు, దానికన్నా బరువు ఏంటంటే భూలోకంలో పాపము. మనిషి చేసే పాపమే ఎంత బరువు అయితే ఇన్ని కోట్ల మంది చేసిన పాపం ఎంత బరువు చెప్పండి ఒకసారి. ఎంతో బరువు అండి, ఊహించలేం బరువు. అటువంటి బరువును యేసుక్రీస్తు తన భుజాల మీద వేసి మోసాడండి. అంటున్నాడు,
ప్రయాసపడి భారం మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను, పాప క్షమాపణను ఇస్తాను. ఈ క్షమాపణ వల్ల మీకు సత్యం దొరుకుతుంది, వెలుగు దొరుకుతుంది, జీవం దొరుకుతుంది. నా యొద్దకు రండి అని అడుగుతున్నారు. అలాగే మరొకటి ఏమిటంటే యేసుక్రీస్తు దగ్గర నుంచి వచ్చేది ఏంటంటే స్వస్థత. ఏంటండి? స్వస్థత, ఆరోగ్యం రెండు ఒకటేనండి. స్వస్థత, ఆరోగ్యం. యేసుక్రీస్తు చెట్టు నుంచి వచ్చే మరొక ఫలం ఏమిటండి? స్వస్థత, ఆరోగ్యము. చెప్పుకున్నాం కదా, ఒక గుడ్డివాడు, ఒక కన్ను కనిపించిన వ్యక్తి, ఆయన పొడవగా ఆ నీరు కారి కంటి మీద పడి చూపు వచ్చిందండి. చూపు వచ్చిన వెంటనే అతను మోకరించి అన్న మాట ఏంటంటే, నిజముగా ఇతను దేవుడు అని అదంటండి. తను చంపుతున్న వారికి కూడా ఏమిచ్చాడండి? స్వస్థత ఇచ్చాడు. తను పట్టుకుంటున్న వారికి వచ్చిన వాడు కూడా ఏమి ఇచ్చారైనా? స్వస్థత ఇచ్చారు. అందుకే యెషయా గ్రంథము 53 అధ్యాయం మనం చదువుతామండి, ప్రతి శుక్రవారం చదువుతాం మనం. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అతడు పొందిన దెబ్బల చేత మనకి స్వస్థత కలుగుచున్నది. స్వస్థత కావాలి అంటే, మనకి ఆరోగ్యం కావాలి అంటే ఎక్కడ రావాలండి? సిలువ దగ్గరికి రావాలండి. సిలువ దగ్గర ఏముందండి? స్వస్థత ఉన్నది. ఎందుకంటే అతడు మన కోసం దెబ్బలు పొందాడు. ఆ దెబ్బల చేత మనకి ఏం కలుగుతుందండి? సో తినోసారి యెషయా గ్రంథము 53వ అధ్యాయం అండి, 5వ వచనం అండి. అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. కాబట్టి ఒకసారి ఉండండి, మనకి ఏమి కావాలి? స్వస్థత కావాలి. స్వస్థత ఎక్కడ దొరుకుతుంది? యేసుక్రీస్తు దగ్గర దొరుకుతుందని అనేక సాక్ష్యాలు ఉన్నాయి. చెప్పండి, అనేక సాక్ష్యాలండి. దేవుని నమ్ముకున్న తర్వాత నాకు బాగైందండి, నా జీవితం మారిందండి, అనేకమైన సాక్ష్యాలు ఉన్నాయండి. ఎందుకండి? వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యేసుక్రీస్తు అనే చెట్టు దగ్గరకు వచ్చారు. ఈ చెట్టు నుంచి వాళ్ళకి ఏమొచ్చిందండి? స్వస్థత, ఆరోగ్యం అనే ఫలము దొరికింది. శుభ్రంగా తింటున్నారు అనేకులు. కాబట్టి శుక్రవారం అనగా స్వస్థత ప్రార్థన. ఏంటంటే శుక్రవారం అనగా స్వస్థత ప్రార్థన, శుక్రవారం అనగా శిలువ ధ్యానము, శుక్రవారం అనగా ఉపవాస ప్రార్థన. ఈ 3 ప్రార్థనలో ఈ 3 ఫలాలు కలిగిన రోజే ఏ రోజు అంటే శుక్రవారము. అందుకే శిలువ దగ్గర ఏం దొరికింది? స్వస్థత దొరికింది. ఏ రోజు సిలువేశారు ఆయన్ని? శుక్రవారం. అనగా రోజు ఏముందండి? స్వస్థత ఉంది. అలాగే సిలువ రోజు ఆయన సిలువేశారు. శిలువ ధ్యానము. ఏంటండి? శిలువ ధ్యానము ఈ రోజు శుక్రవారం. అలాగే శిలువ దగ్గర ఏముంది? ఉపవాసం ఉందండి. ఆయనకి ఏమి లేదు? ఆహారం లేదు. ఏం లేదండి? ఆహారం లేదు. ఆయన ఉపవాసం చేశాడు. కాబట్టి మనం కూడా ఏం చేయలేదు? శుక్రవారం అండి ఉపవాసం చేయలేదు. ఉపవాసం గురించి ఎంతో మంది చెప్పుకున్నాం, శక్తి గురించి అండి. శిష్యులు దయ్యాన్ని వెలగొట్టలేకపోయారు. అదేంటి ప్రభా, అనేక దయ్యాలను వెలగొట్టేశాం కదా, మరి దయ్యాన్ని ఎందుకు వెలగొట్టలేకపోయాము అని అడిగారండి. ఇది ఉపవాస ప్రార్థన వల్లే సాధ్యము. మన పాపాన్ని జయించాలన్నా, వ్యాధులను జయించాలన్నా, మన ఇంటిలో ఉన్న చిక్కులు సమస్యలను జయించాలి అన్నా ఏ శక్తి కావాలి? ఉపవాస ప్రార్థన శక్తి కావాలి. ఒకరోజు ఉపవాసం ఉంటే అంత శక్తి ఉంటే 40 దినాలు ఉపవాస ప్రార్థనలు అండి. ఎంత శక్తి ఉంటుందో చెప్పండి ఒకసారి. చాలా శక్తి ఉంటుంది. అంటే మన ఓపికను బట్టి ఉపవాసం చేయాలి, రూల్ లేదండి. మన ఓపికని బట్టి ఓపుకుంటే ఉపవాసం చేయొచ్చు. టిఫిన్ చేయొచ్చు ఇంటికి వెళ్ళిన తర్వాత. మేము టిఫినే చేస్తున్నామండి. ఇంటికి వెళ్ళిన తర్వాత భోజనం చేయట్లేదు 40 దినాలు. అంటే 40 దినాలు మేము పని చేసుకోవాలి, ఇక సేవ చేయాలి, కుటుంబాన్ని ఇస్తేనైతే చంటి బిడ్డకే పాలు ఇవ్వాలి. కుదరట్లేదని చెప్పేసి అంటే టిఫిన్ చేస్తున్నాం. కొంతమంది మా అమ్మగారు భోజనం చేస్తున్నారు. ఒకప్పుడైతే ఏం తినేవారు కాదు మా అమ్మగారు. ఇప్పుడు ఆరోగ్యం కొంచెం వయసు రీత్యా ఏం చేస్తుందంటే భోజనం చేసేస్తున్నారు. ఇప్పుడు ప్రార్థన అయ్యాక మరి కొంతమంది ఏం చేస్తున్నారండి? భోజనం చేసి వెళ్తున్నారు. ఎందుకని? ఎలాగైనా సరే సిలువ ధ్యానం మానకూడదు. సిలువ దగ్గర పాప క్షమాపణ ఉంది. పాప క్షమాపణ వల్ల 3 ఫలాలు ఉన్నాయి. తర్వాత స్వస్థత ఉంది. కాబట్టి మాకు స్వస్థత కావాలి అని వాళ్ళు తినేసి వస్తున్నారు కొంతమంది. మన ఓపికని బట్టి మన వీలుని బట్టి ఏం చేయొచ్చండి? తిని రావచ్చు, లేకపోతే ప్రార్థన అయ్యాక తినేయచ్చు, ఇంకా ఒప్పుకుంటే పాలు తాగి పడుకోవచ్చు, ప్రార్థన పడుకోవచ్చు, ఉపవాసం చేయొచ్చు. మన ఓపికని బట్టి, మన వీలుని బట్టి దేవుడు చూస్తాడు. ఈ పెద్ద వయసు వాళ్ళు అంటే చేయకపోయినా పర్లేదు. ఎందుకని? దేవుడు తెలుసు వీళ్ళు పెద్ద వయసు వాళ్ళు కాబట్టి తినేయచ్చండి. మన వయసు ఉందండి, మన వయసు ఉన్న కొంతమంది అనారోగ్యం ఉంటారు, బీపీ ఉండొచ్చు, షుగర్ ఉండొచ్చండి. వాళ్ళని ఏదో తింటా ఉండాలి, లేకపోతే కొద్దిగా పడిపోతూ ఉంటారు. అది ఓపిక బట్టి అండి. కాబట్టి సిలువ ధ్యానం వల్ల 2 సార్లు చెప్తున్నానండి,
ఏండి యేసుక్రీస్తు చెట్టు నుంచి వచ్చే ఫలం ఏమిటి? ఒకటి పాప క్షమాపణ, రెండు స్వస్థత అండి. అలాగే బైబిల్లో కొన్ని ఫలాల కోసం రాస్తున్నాయండి. ఏమిటా ఫలాలంటే గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనమండి. చూడండి ఒకసారి, ఇక్కడ చెట్టు ఇక్కడ మీకు కనబడుతుంది చెట్టు అండి, ఇంకోండి చెట్టు ఉంది. గలతీయులు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనమండి. చదవండి ఒకసారి. అయితే ఆత్మఫలములు ఏమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఆమేన్. చూసాను ఒకసారి, ఎన్ని ఉన్నాయి మొత్తం ఫలాలండి? ఇక్కడ చూడండి ఒకసారి, టీవీ అంక చూడండి ఒకసారి. ఇంకోండి ఆత్మ ఫలములు 9. మొట్టమొదటిది ఏమిటి? ప్రేమ. యేసుక్రీస్తు శిలువ ధ్యానం చేస్తే మనలోకి ప్రేమ వస్తుంది. ఏమొస్తుందండి? ప్రేమ వస్తుంది. ఈ ప్రేమ ఏంటంటే ఉపయోగం అని అనుకుంటే ఒకసారి తీయండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1 కొరింథీ 13వ అధ్యాయము మొదటి నుంచి తీయండి ఒకసారి. 1 కొరింథీ 13వ అధ్యాయము మొదటి వచనం తీయండి ఒకసారి. సరే, లాభాలు ఏంటంటే అండి 4వ వచనమండి, 13వ అధ్యాయం 4వ వచనము. ప్రేమ సహించును, దయచూపును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకోదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమునందు సంతోషించును, అన్నిటినీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. చూడండి, ఈ ప్రేమ అనే పండు మనం పొందుకుంటే ఒకసారి మామూలు ప్రేమ అనే పండును మనం పొందుకుంటే వచ్చే లాభాలు చెప్పండి. ఏంటండి? దీర్ఘకాలం సహించదండి ప్రేమ. అందుకే బిడ్డలు ఎన్ని తప్పులు చేసినా గానీ అమ్మా నాన్న ఏం చేస్తారండి? సహింతారు. ఎందుకని సహింతారు చెప్పండి సరే. ప్రేమ. నిజంగా మా బిడ్డ ఇక్కడ ఎంత తడిచినా నేను కొంచెం నాకేముండదండి, కోపం రాదు. ఎవరైనా తీసుకొచ్చాను కానీ బిడ్డల్ని వాళ్ళండి ఏడుస్తున్నారో కేకలేస్తున్నారు అనుకోండి, ఏమొచ్చేదంటే ఎందుకని? నా బిడ్డ అంటే నా ప్రేమ. పక్కింటోడు కేకలేస్తామని ఒప్పుకుంటామా? ఊరుకోము. పక్కింటి పిల్లడు వచ్చి కొట్టానుకోండి మనల్ని ఒప్పుకుంటామా? అదే మన బిడ్డ కొట్టానుకోండి ఏం చేస్తాం మనం? ఓర్చుకుంటాం. ఎందుకనండి? కారణం ఏంటి? ప్రేమ. అందుకే ప్రేమ అంట దీర్ఘకాలం సహించదంటండి, ప్రేమ దయ చూపించదంట, ప్రేమ మత్సరపడదంట, ప్రేమ దమ్మంగా ప్రవర్తింపదంట, అది ఉప్పొంగదంట, అమర్యాదగా నడుచుకోదంట, స్వప్రయోజనాలను విచారించకూడదు. అంటే చూడండి, స్వప్రయోజనము చెప్తాను. 4 గుడ్లు ఉండింది అమ్మాయి రోజు కూర. ఎన్ని గుడ్లు అండి? 4 గుడ్లు ఉండింది, లేదా 5 గుడ్లు ఉండింది అనుకుందాం పర్స రోజు. అరుణ అన్నదే, అమ్మ నాకు 2 గుడ్లు కావాలని అడిగింది. తల్లి ఏం చేస్తుంది? అందరికి వేసింది బ్రహ్మాజీ గ్రూప్. అంటే ఎంతమంది ఇంట్లో అండి? 5 ఉన్నారు ఇంట్లోనే. పాపం బ్రహ్మాజీ గ్రూప్ గుడ్డు ఇచ్చేసింది. ఎవరు వడ్డించారు? ఎవరో ధనలక్ష్మి గారు. పెద్ద కుమార్తెకి ఒక గుడ్డు ఇచ్చింది, కుమారుడికి ఒక గుడ్డు ఇచ్చింది. ఇంకెన్ని గుడ్లు ఉన్నాయే? 2 ఉన్నాయి. ఎవరెవరికైనా? అరుణికేనే తల్లికిని. అరుణ్ ఏమన్నది? అమ్మ నాకు 2 గుడ్లు కావాలి అన్నది. అప్పుడు ఏం చేస్తుందండి? సరే తల్లి అని చెప్పేసి అని చెప్తాది. అంటే స్వప్రయోజనాన్ని చేసుకోదు, ప్రేమ చూసుకోదండి. నా గుడ్డిది నేనేమన్నా అంట తల్లి అందండి. అవసరమైతే తనకు లేకపోయినా సరే బిడ్డలకు భర్తకి ఇచ్చేస్తుంది. ఇక్కడ ఎందుకు ఇచ్చింది? ప్రేమ. స్వప్రయోజనాన్ని ఆశించదు. నాకు లేకపోయినా పర్లేదు, ఎవరికి కావాలి? నా ఇంటి వారికి కావాలని కోరుకుంటుందండి ప్రేమ. అందుకే ప్రేమ అంటే స్వప్రయోజనాన్ని కోరుకోదంట. ఈ 2 లక్షణాలే అండి. కాబట్టి దేవుని ద్వారా వచ్చే లక్షణం ఏమిటి అంటే ప్రేమ. ఏనండి? ప్రేమ. తర్వాత రెండో ఫలం ఏంటండి? సంతోషము. ఇందాక మనం చూసాము, ఆ రైతు కళ్ళలోని నోట్లో ఏమొచ్చిందండి? నవ్వు వచ్చింది, సంతోషం వచ్చింది. ఎందుకని వచ్చింది? చేను పండింది. ఎలా పండింది? దేవుడిచ్చిన ఆలోచనను బట్టి. ఒక వ్యక్తి వెళ్ళి ఒక ఆలోచన ఇచ్చాడు, ఆలోచన బట్టి నీరు వచ్చిందండి. అవునా కదా? అలాగే దైవ సన్నిధిలోకి వెళితే దేవుడు వరములు, సంతోషము అని వర్షం కురిపించాడండి. మన హృదయం ఏమొస్తుందండి?
సంతోషం వస్తుంది. అలాగే మూడో ఫలము సమాధానము. ఈ రోజుల్లో మనుషులు లేనిది ఏంటండి? సమాధానం. సిలువ దగ్గర ఏం దొరుకుతుంది మనకండి? సమాధానం దొరుకుతుంది. నాలుగోది దీర్ఘశాంతము. దేవుని దగ్గర ఏముంది? ఎంత శాంతమూర్తి చెప్పండి ఒకసారి. చాలా శాంతమూర్తి ఆయన. ఆ సిలువ దగ్గర దొరికే ఫలం ఏంటంటే దీర్ఘశాంతము. నాలుగోది దయాలత్వము. దయ. ఈ రోజు మనిషి ఏం లేదండి, దయ లేదు. ఒక వ్యక్తి రోడ్డు పడిపోతుంటే చూస్తూ వెళ్ళిపోతున్నారు తప్ప కనీసం లేపుద్దామని లేదండి. ఎందుకంటే మనం చుట్టుకుంటుంది అంటున్నారండి. ఒకప్పుడు ఏమైనా పడిపోతే 10 మంది వెళ్ళిపోయేవారు. అయ్యో పడిపోయి ఇప్పుడు ఏం లేదు మనిషి దగ్గర, దయ లేదు. పడిపోయాడా, ఉన్నాడా, పోయాడా అంటున్నారు. తాగేసి ఉంటాడు, మందు ఎక్కువే పడిపోడు. ఇంతకే పడిపోయిన వ్యక్తి తాగేలేదు కూడా తెలియదు. అలా చూస్తా మనుషులండి ఒక దయ లేదు, ఒక ప్రేమ లేదండి, ఆగడం కూడా లేదు. పైకి పేర్లు ఏడుతున్నారు ఏమని? తాగేసి ఉంటాడు, పడిపోడు అంటున్నారండి. అంటే మనిషికి ఏం లేదు ఈ రోజుల్లో, దయ లేదు. ఏం లేదండి, దయ లేకపోగా లేనిపోని మాటలు ఎందుకు రాలేదు? ఈరోజు కేకేశారు, మిమ్మల్ని పెళ్లికి కేకేశారు, మీరు వెళ్ళలేకపోయారు, ఎందుకు వస్తారులే మన పెళ్లికి అనేస్తారు తప్ప ఎందుకు రాలేకపోయారు అని ఆలోచించట్లేదు. అంతే మనుషులు ఏం లేదండి రోజుల్లోనే, దయ ప్రేమ ఏమి లేవండి. వాళ్ళు పిలిస్తే వెళ్ళిపోవాలంతే. మనకి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయో, మనం లెగిసేమో లేదు, అసలు ఎందుకు రాలేకపోయారో అని ఆలోచన లేదండి. రాలేదు ఇదేం లాక్కున్నారు తప్ప అసలు. ప్రతి మనిషి సమస్య ఉంటాయి. ఇప్పుడు ప్రేమ ఏం చేస్తుందండి, పాపం ఎందుకు రాలేదు అంటదండి. మనిషికి ఏం లేదు రోజుల్లో లేదండి. మనం ఎన్ని ఇబ్బందులు పడతామో దానికి అవసరం లేదు, మేము పిలిస్తే రావాలంతే. ఇదే ఆలోచన మనిషికి అండి. మేము చెప్తే చెయ్యాలంతే. ఎందుకు చేయలేకపోతున్నారో, అమ్మా నాకు చికెన్ వండుతావా లేదని కూర్చుంటారు. అరే ఇంట్లో ఏమీ లేవే, నాకు అనవసరం లేదు, నాకు నువ్వు వండుతావా లేదా అని కూర్చుంటది అంతే. అయ్యో బాబా అమ్మకు ఒంట్లో బాగోలేదే, నీరసంగా ఉంది, ఈరోజు చారు ఉండిందే, తినేద్దామని అనుకుంటుంది. ఎవరినా ఎందుకు వండలేదని కూర్చుంటుంది తప్ప రోజు వండి పెడుతుంది. ఈ ఒక్క రోజే కదా అడ్జస్ట్ అవుతుందా? అడ్జస్ట్ అవ్వదు. ఎందుకని? ఏం లేదండి, ఆలోచన లేదండి. అలాగే ఆరోది మంచితనము. ఈరోజు మంచితనం అస్సలా లేదండి. చాలా దారుణం అయిపోయింది. కానీ సిలువ దగ్గర ఏం కనబడుతుంది మనకి? మంచితనం కనబడుతుంది. అలాగే మరొకటి 7వ పండు ఏంటండి? విశ్వాసము. ఏంటండి? విశ్వాసం. రాత్రి చెప్పుకున్నామండి, 12 సంవత్సరాల నుంచి బాధపడుతున్న ఆ తల్లి అంటండి, జస్ట్ నేను వెళ్ళి ఏంటంటే ఒకసారి ఆ పిల్లలు విశ్వాసం అని చెయ్యండి. ఒకసారి పాట తెద్దాం. ఒకసారి పాటలు వస్తుంది ఒకసారి 49వ పాట అండి. అలాగే 4వ చరణం అండి. అట్టి విశ్వాసంబు అమ్మని రోజుకి ఎట్టి వ్యాధైనా ఎగిరిపోదా. ఇక్కడ అట్టి దగ్గర స్టార్ వేశారండి, ఒక ముద్ర వేశారు. దాని కింద చూడండి, అట్టి విశ్వాసం అమరిన పాపికి ఎట్టి పాపమైనా ఎగిరిపోదా, అట్టి విశ్వాసం అమరిన పేదలకు ఎట్టి కొద్దువైనా ఎగిరిపోదా, అట్టి విశ్వాసం అమరిన రుణస్థులకు ఎట్టి రుణమైనా ఎగిరిపోదా. ఇక్కడ దేవదాస్ గారి పాట రాస్తూ అన్నారండి, ఆ తల్లి ఒక విశ్వాసం పట్టుకుంది, నేను వెళ్ళి ఆయన అంగీ ముట్టుకుంటానో బాగైపోద్ది. ఏంటండి? అంగీ ముట్టుకుంటానో బాగైపోద్ది అనుకున్నదండి. వెంటనే వెళ్ళింది. ఏం చేసిందండి? వెంటనే వెళ్ళిందండి. వెళ్ళి ఏం చేసింది ఒకసారి చూడండి. ఒకసారి చూపిద్దాం, బొమ్మలు కదండి. నేను వెళ్తానో యేసుప్రభు అంగీని ముట్టుకుంటానో బాగైపోద్ది అనుకుందండి. అంటే విశ్వాసము అనే చేయి చాపిందండి ఆ తల్లి. ఎవరి మీద విశ్వాసం అండి? దేవుడి మీద విశ్వాసము. ఆ అట్టి విశ్వాసం అమరిన రోగులకు ఎట్టి రోగమైనా ఎగిరిపోదా. ఆ తల్లికున్న విశ్వాసం ఈనాడు మనకు ఉంటే ఎట్టి రోగమైనా పోతాది, ఎట్టి అప్పులైనా రుణాలు అయినా తీరిపోతాయి, ఎట్టి కొదువైనా ఎగిరిపోతాది, ఎట్టి పాపమైనా ఎగిరిపోతాది. అట్టి విశ్వాసం అమరిన రోగికి ఎట్టి రోగమైనా ఎగిరిపోదా. ఆ రోగం మనకు ఉండాలి. విశ్వాసం అని చేచాపి ఆ తల్లి దీవెని పొందుకుంది. మనము కూడా విశ్వాసం అని చేచాపి దీవెనలు పొందుకోవాలి. మనం చెప్పుకున్నామండి, మన ఏంటంటే జలగల కోసం చెప్పుకున్నాం. ఏంటండి? జలగల కోసం. ఒక జలగేంటి? అవిశ్వాసము, అపనమ్మిక. ఈరోజు పట్టి పీడించేస్తున్నాయండి మనుషుల్ని. ఏంటి జరుగుతుంది? ఏంటి
చేస్తాదేంటి అనుకుంటున్నారు తప్ప విశ్వాసం లేదు మనుషులకండి, నమ్మకం లేదండి. కాబట్టి విశ్వాసము దొరకాలి అంటే సిలువ ధ్యానం ఖచ్చితంగా చెయ్యాలి. చివరి ఫలం అండి, ఇంకొక ఫలం ఏంటంటే సాత్వికము. ఏంటంటే సాత్వికం. గొర్రె పిల్ల బొచ్చు కొత్తిరించువాని ఎదుట గొర్రె మౌనంగా ఉంటదంట అండి. కథలతో మెదలతో ఏడదంట అండి, కేకలేదంట. ఎలా అంట? ఓర్చుకుంటదంట. అంత సాత్వికం ఎవరికి కావాలి? క్రైస్తవులకు కావాలి. ఎక్కడ దొరుకుతుంది సాత్వికం అండి? ఎక్కడ బయట అమ్మరు, ఎక్కడ దొరకదండి. ఎక్కడ దొరుకుతుందండి? సిలువ దగ్గరే దొరుకుతుంది. అలాగే 9వది ఆశా నిగ్రహము. ఏంటండి? ఆశా నిగ్రహం. ఇది సింపుల్ గా అనిపించదు కానండి, ఆశా నిగ్రహం అంటే చాలా కష్టం అండి. ఒక కోరికను మనం అణుచుకోవాలంటే చాలా కష్టం అండి. ఇలా అంటున్నాం ఈ రోజుల్లో. ఎక్కడికి వెళ్ళి? మీషోలోకి వెళ్ళి, ఫ్లిప్కార్ట్ లోకి వెళ్ళి, అమెజాన్ లోకి వెళ్ళి ఇలాగ అన్నడుకండి మంచి డ్రెస్ కనబడుతుంది. వెంటనే వస్తుంది ఎవరో నాగలక్ష్మి వస్తుంది. మరి నేను అప్పమాట కోపడుతున్నాం కదా. నాగలక్ష్మి వచ్చి అమ్మ ఎంత బాగుందో సూర్య చీర డ్రెస్ కొనొచ్చు కదా అమ్మ అంటది. లేదు ఇప్పుడు కాదు, వచ్చి నువ్వు కొంటావా లేదంటదండి. ఏం గట్టిగా పట్టేసుకుంటది. లేవే డబ్బులు లేవు, నువ్వు అసలు అంటే ఎందుకు? చూసింది ఆశపడ్డది. ఏం కావాలి ఇప్పుడు? వచ్చేయాలి. తల్లి అదేలేండి. ఇప్పుడు ఆశా నిగ్రహం. ఆశా నిగ్రహం అండి. మనిషికి ఏం లేదండి, నిగ్రహం లేదు. అయ్యో మన స్థితి ఎలా ఉందో ఆలోచించట్లేదండి. బిర్యానీ కావాలి, తినేత్తమే. నాకు బట్ట కావాలి, కొనేసుకోవడమే. నాకు వస్తువు కావాలి, కొనేసుకోవడమే. ఎవరో పక్కన కొనుక్కున్నారు, వెళ్ళి చూసి వచ్చారు, ఎంత బాగుందోనండి మనం కొనేసుకుందాం. మనకి ఎందుకు? నాకు కావాలి అంటే దాన్ని చూసేమో ఆశపడ్డామో వెంటనే కావాలి. మన అక్కడ వద్దు అన్నప్పుడు నిగ్రహించుకుంటామా? నిగ్రహించుకోం కానీ దీక్ష చేస్తాం. ఏం దీక్ష? నిరాహార దీక్ష చేస్తాం, ఉపవాసం చేస్తాం. తినను, నువ్వు కొంటే తింటాను లేకపోతే లేదు అంటాం. మంచం మీద కూర్చుంటాం. అవసరం లేదు మాకండి, మాకు అవసరం లేదు. మా బిడ్డలకి ఏం లేదండి, అవసరం లేదు. భార్యకి అవసరం లేదు. వద్దమ్మా తల్లి తర్వాత కొంటాను అంటే ఎప్పుడు కొన్నావేంటి అని వచ్చేస్తుంది ముందే ఆలోచనలండి. కానీ అయ్యో డబ్బులు లేవు కదా, పనులు లేవు కదా, ముందు ఖర్చు ఉంది కదా, ఇవన్నీ ఆలోచనలు ఉండవు. ఎందుకు? ఆశా నిగ్రహం లేదు కాబట్టి. ఒకప్పుడు ఉండి డబ్బులన్నీ ఖర్చు పెట్టేస్తే ఎలాగా అని ఎన్ని ఆశలు ఉన్నా సరే నిగ్రహించి ఉండేవారు. ఈనాడు మనిషికి ఏం లేదండి, ఆశా నిగ్రహం లేదు. కోరికలు ఎక్కువైపోయాయి, అందుకే పాపాలు కూడా ఎక్కువైపోయాయి, ఖర్చు కూడా ఎక్కువైపోయింది, కరువు కూడా ఎక్కువైపోయింది, కల్తీ కూడా ఎక్కువైపోయింది. అన్నిటికీ కారణం ఏంటంటే ఆశా నిగ్రహం లేకపోవడమే. ఈ 9 ఫలాలు మనకి దొరకాలి అంటే ఏంటా ఫలాలు? చూడండి సార్. ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశా నిగ్రహము. ఈ 9 దొరకాలి అంటే ఒక చోట అమ్ముతున్నారు. ఆ చోటికి వెళితే ఈ 9 మీకు దొరుకుతాయి. ఏమిటా చోటు? సిలువ ధ్యానము. సిలువ దగ్గర వేసేప్పుడు ఉచితంగా ఇస్తున్నాడు ఏమనినండి. ఎలాగా? ఉచితంగా ఇస్తున్నాడు. ఈ 9తో ప్లస్ ఇంకో 2 ఆఫర్లు ఉన్నాయి. ఏంటి ఆఫర్లు? పాప క్షమాపణ, ఇంకోటి ఏంటి? ఆరోగ్యము. ఈ 11 కావాలితే ప్రతిరోజు మీరు ఏం చేయండి? సిలువ ధ్యానము చెయ్యండి. దేవుడు అన్ని అనుగ్రహిస్తారు. అతని భాగ్యం దేవుడు దయచేయను గాక. ఆమెన్. యేసు ప్రభువా, ఇంతవరకు మాతో మాట్లాడిన దేవా, వీళ్ళ వాక్యానుసారంగా జీవించే జీవితం మా అందరికీ దయచేయమని ప్రభా, మీ సిలువ దగ్గరికి వచ్చి మీరు ఇచ్చే ఫలాలన్నీ మేము పొందుకునే భాగ్యం దయచేయండి. అలాగే మేము కూడా అనేకులకు ఆకలి తీర్చే విధముగా మమ్మల్ని కూడా వృక్షాలుగా చేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున జ్ఞాపకం తండ్రి. ఆమేన్. అందరికి మరొకసారి మరణా తండ్రి.